నమస్తే. ఎన్నికల ముందు కాంగ్రెస్కు పెద్ద గండం ఎదురైంది. మొదలే అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్న చందాన ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన అనుబంధ సంఘాల అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. పార్టీ అనుబంధ సంఘాలకు చెందినటువంటి మొత్తం 9 అకౌంట్లను ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసింది. ఆదాయ పన్ను శాఖ పంపిన నోటీసులకు సదరు అనుబంధ సంఘాలు సరైన స్పందన ఇవ్వకపోవడం, విధించిన జరిమానా కూడా చెల్లించకపోవడం వెరసి అకౌంట్లు సీజ్ చేయడం జరిగిందని సమాచారం. 2018-19లో ఆదాయ పన్ను శాఖ జరిమానా విధిస్తే ఇప్పటి వరకు స్పందించలేదట. ఇలా చేస్తారు, మళ్ళీ దర్యాప్తులు జరిగితే కేంద్రంలో బీజేపీ ఇదంతా చేస్తుంది అని అంటారు. మనం క్లారిటీగా ఉంటే ఈ సమస్యలు రావు కదా. వచ్చినా కూడా అప్పుడు అది బీజేపీకి బూమరంగ్ అవ్వచ్చు, ప్రజల వద్ద కూడా మంచి మార్కులు కొట్టొచ్చు. కానీ కాంగ్రెస్ అలా చేయదు. అలా కాకుండా విధించినటువంటి జరిమానా నోటీసులకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు స్పందించకపోవడం అభ్యంతరకరమే. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది యాజ్ యూజువల్. ఈ మేరకు కోశాధికారి అజయ్ మాకెన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బును సైతం సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ఆదాయ పన్ను అధికారులు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్తంభింపజేశారు అని వాపోయారు. తాము ఇచ్చే చెక్కులను బ్యాంకులు తీసుకోవడం లేదని కూడా మాకన్ తెలిపారు. 210 కోట్ల రూపాయలు రికవరీ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ అడుగుతున్నట్లుగా చెప్పారు. ఎన్నికలకు 2 వారాల ముందే విపక్షాల అకౌంట్లను సీజ్ చేయటం ప్రజాస్వామ్యాన్ని సీజ్ చేసినట్లే అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని, విద్యుత్ బిల్లు, ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని చెప్పారు. దీని ప్రభావం అన్నింటిపైన పడుతుందని పేర్కొంటూ రాహుల్ గాంధీ న్యాయ యాత్రతో పాటుగా రాజకీయ కార్యక్రమాలపై కూడా ప్రభావం పడుతుందని తెలిపారు. అయితే ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి పాక్షికంగా ఉపశమనం కలిగించింది. పార్టీ ఇప్పటికే విజ్ఞప్తి చేయడంతో ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఈ అంశంపై శుక్రవారం విచారణ జరిగిందంటే ఇవాళ. విచారణ సందర్భంగా పార్టీ తరపున కాంగ్రెస్ నేత సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా హాజరయ్యారు. ట్రిబ్యునల్ నిర్దేశించిన విధంగా తాత్కాలికంగా కాంగ్రెస్ తన ఖాతాలను నిర్వహించగలదని టంఖా చెప్పారు. ఫిబ్రవరి 21న మధ్యంతర ఉపశమనం కోసం చేసినటువంటి విజ్ఞప్తిని పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.